Hi guys, this is our first review from Review Raja channel. Let's come and watch and subscribe our channel Review Raja. ఈరోజు మనం చెప్పబోయే సినిమా పేరు ఇండియన్ టూ. అదే మనందరికీ తెలిసిన భారతీయ టూ. గత 20 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్న భారతీయ టూ ఫైనల్గా ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉందో చూద్దాం మన రివ్యూ రాజా ఛానల్లో. ఇక మనం ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి మూవీ స్టార్ట్స్ విత్ గుడ్ నోట్. సొసైటీలో కరప్షన్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా సెటైరికల్ వేలో చూపిస్తున్న సిద్ధార్థ్ అండ్ హిస్ గ్యాంగ్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. ఇదే తరుణంలో సేనాపతి ఇండియాకి రావడం, తను ఎలా వచ్చాడో చూపిస్తూనే ఫస్ట్ హాఫ్కి ఎండ్ కట్ పడుతుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్లోని ట్విస్టులు బాగుంటాయి. లైట్గా మనకి ల్యాగ్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది మధ్యలో. ఓవరాల్ ఓకే ఈజ్ ఫస్ట్ హాఫ్. కమింగ్ టు సెకండ్ హాఫ్ని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మూవీ కొంచెం స్పీడ్ అవుతుంది. కమల్ హాసన్ గారు కిల్స్ విత్ హిస్ యాక్టింగ్. ఫైట్స్ కూడా క్లైమాక్స్లో చాలా బాగున్నాయి. బీజిఎం సీన్స్ని చాలా హైలైట్ చేసింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి థర్డ్ పార్ట్ కోసం సెకండ్ పార్ట్ని కొంచెం ల్యాగ్ చేశారు అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులోనే చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ పెట్టారు. అందులో సముద్రకని గారు, ఎస్జే సూర్య గారు, బాబీ సింహ, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్. కమింగ్ టు ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ఇండియన్ టూ సినిమా. మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే శంకర్ గారి డైరెక్షన్, కమల్ హాసన్ గారు యాక్టింగ్, సిద్ధార్థ్ గారు యాక్టింగ్ అండ్ విజువల్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ ఇస్ డన్ బై అనిరుద్. ఇట్స్ ఆసమ్ బై ద బీజిఎం మాత్రమే బాగుంది. సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నెగిటివ్స్ వరకు వస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫస్ట్ 30 minutes తప్ప ఫస్ట్ హాఫ్ పెద్ద ఏమంత గ్రిప్పింగ్ అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ కమల్ సార్ గెటప్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్ అనేది చాలా ట్రై చేశారు, కానీ అంత జనాల్లోకి వెళ్ళిందని నాకు అనిపించట్లేదు అంత. నా ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసరికి భారతీయుడు వింటేజ్ మార్క్ మిస్ అయింది. నా రేటింగ్ వచ్చేసి 2.75/5.